మునుగోడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మందుల సామెలకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలకు సంబంధించిన అంశంపై మనతో మాట్లాడడానికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లురావి గారిని ఒకసారి ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీనికి ముగింపు పలకబోతున్నా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మందుల సామెల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ మీద మాట్లాడారా సార్ వాళ్ళతో? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడలేదు. కానీ ఈరోజు మందుల సామెల్ గారు ఎస్సీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీటింగు డిప్యూటీ సీఎం గారు లంచ్ ఇస్తుంటే ఆ మీటింగ్లో అందరం కలుసుకోవడం జరిగింది. దాని మీద చర్చించాం. అప్పుడే మన మందుల స్వామిలు గారికి చెప్పాం, అయ్యా ఏదైనా సమస్య ఉంటే నీ కాన్స్టిట్యున్సీలో మీరు టీవీల్లో పేపర్లో మాట్లాడొద్దు, అవి డైరెక్ట్గా వచ్చి సీఎంఓ డిప్యూటీ సీఎంఓ లేకపోతే పిసిసి ప్రెసిడెంటో ఇన్ఛార్జిగో చెప్పండి, లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇక నుంచి మీరు ఇటువంటి కామెంట్స్ ఇటువంటి మాటలు ఎక్కడ బయట మాట్లాడకూడదు అని చెప్పాం. ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాగా భావించాలి తప్ప ఇది పెద్ద సమస్య కాదు. దీని పరిష్కారం అయిపోయినట్టుగా మేము భావిస్తున్నాం. ఆయన భవిష్యత్తులో ఇక ఆ రకంగా మాట్లాడరు. కానీ తుంగతుర్తికి సంబంధించిన సమస్య గాంధీ భవన్ మెట్ల మీదకి వచ్చి కూడా ధర్నా చేశారు. ధర్నాకు సంబంధించి పాత కాంగ్రెస్ నేత అదే సగ్గుమని లేదు. ఇంకా మీరు దానికి అబ్జర్వర్ కూడా నియమించారు, కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా మందుల సామెల విధంగా మాట్లాడడం అనేది మరొకసారి అలజడి రేపింది. పాత ఏమన్నా ఉన్నాయా వాళ్ళ ఇద్దరు? అలజడి లేపినందుకే మాట్లాడాం. అలజడి లేకపోతే ఎందుకు మందుల సామెల గురించి మాట్లాడతాం? అందుకే కదా మాట్లాడొద్దని చెప్పాం. మీరు మాట్లాడేది మండల ప్రెసిడెంట్ల గురించి, దాని మీద ఆ కమిటీ రిపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను మాట్లాడలేదు. సరే సార్, ఇద్దరిని మళ్ళొకసారి గాంధీ భవన్ ఆ రిపోర్ట్లో ఏముందో చూసి మాట్లాడతాను. రిపోర్టుకు మించి ఉంది కదా సార్, ఆ రిపోర్ట్ తర్వాత నీది వచ్చినట్టుంది ఈ ఇష్యూ. ఈ సమస్య పరిష్కారానికి ఇది అవుట్ సైడ్ దట్ కమిటీ, దీనికి దానికి సంబంధం లేదు. ఈరోజు మేము డిప్యూటీ సీఎం గారు భోజనాన్ని పిలిస్తే వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడి దీన్ని మీరు ఇంతతో ఆపి ఇంకా మళ్ళీ ఎక్కడ టీవీలో కానీ మీడియాలో కానీ ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అయిపోయింది. అది రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే చెప్తారా సార్? అది నా దృష్టికి వచ్చినప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అటు మందుల సామెలకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు వచ్చాడు, ఎక్కడ కూడా టీవీల ముందు అక్కడ మాట్లాడొద్దు అని చెప్తుంది. ఒకవైపు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో సైతం తన దృష్టికి వస్తే చెప్తాం, ఎక్కడ టీవీలలో మాట్లాడకూడదు, అది టీ కప్పులో తుఫాన్ తప్ప ఇది పెద్ద సమస్య కాదు అంటూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లురావి అంటున్నారు. ఇప్పుడు మీటింగ్లో కూర్చున్నదే దళిత ఎమ్మెల్యేలు 11 మంది, వాళ్ళు 3 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ, అందరం కూర్చున్నాం. సమస్యలు పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రయత్నం చేస్తున్నా అక్కడక్కడ అధికారుల యొక్క సహకారం లేదు. ఆ సహకారం వీళ్ళకి అందే విధంగా చూడాలని, వాళ్ళకి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్లు 1000 ఎక్కువ ఇవ్వాలని, అది కాకుండా వీళ్ళకి సంబంధించిన అభివృద్ధి పనుల మీద ఎస్సీ సప్లా నుంచి ప్రత్యేక నిధులు ఇవ్వాలని, వాళ్ళకి కావలసినంత సహకారం దొరకటం లేదు. పూర్తిగా సహకారం అందే విధంగా చేయాలని చెప్పాం. అది చేపించే ఏర్పాటు చేస్తారని చెప్పాం. నిన్న ఏదో విషయం మన మందుల సామెలు గారు టీవీలో మాట్లాడారు, మేము కూడా విన్నాము. దాని మీద మేము అందరం మాట్లాడాం. ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి, సామెల్ గారు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే టీవీలో కానీ పేపర్లో కాకుండా డైరెక్ట్గా మీరు సీఎం దగ్గర రండి, లేకపోతే నా దగ్గర రండి, మాట్లాడి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వాటి మీద మాట్లాడతాం. ఇక నుంచి మీరు దీని మీద ఏం మాట్లాడకుండా ఉండండి భవిష్యత్తులో అని చెప్పారు. మేమందరం చెప్పాం, అందరికీ చెప్పాం. ఇది బహిరంగంగా టీవీలో చూసిన తర్వాత ఫిర్యాదు చేయటం అటువంటి జరగకుండా ఉండాలని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పింది? అది వేరు, అక్కడ సమస్య వేరు. మొత్తం దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా మేము ముందు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాం. ఏ ప్రభుత్వం లేని విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలంతా ఒకే హాస్టల్లో ఉండే విధంగా దీన్ని విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన అభినందన తెలుస్తూ ఒక లెటర్ ఇచ్చాం. అది కాకుండా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి 27 లక్షల మంది పిల్లలకి 40% మెస్ ఛార్జీలు పెంచారు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. ఇవి కాకుండా హైదరాబాద్ మన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెడుతున్నారు. వీటన్నిటి వల్ల ఎక్కువ లాభం పొందేది ఎస్సీలే. మీరు ఇందిరమేళ్లలో గుడిసెలు వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలనే ప్లాన్ పెడితే ఎవరికి ఎక్కువ ఉంటాయి? ఎస్సీలకి ఎక్కువ ఉన్నాయి. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అంటే ఎవరు ఎక్కువ తక్కువ వాడతారు? ఎస్సీలే వాడతారు. అదే కాకుండా
మరి బస్సుల్లో తిరిగేది ఎస్సీలే, పని కోసం పోయినా, పండగ కోసం పోయినా, దేవుడి దగ్గర పోయినా అన్ని ఎస్సీ మహిళలంతా ఫ్రీగా తిరిగాయి. అందువల్ల ఈ ప్రభుత్వంలో దళితులకు సంబంధించినంత వరకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం కూడా ఎక్కువ దళితులకే రేషన్ కార్డు ఉండేది, వీళ్ళందరికీ వస్తున్నాయండి. అవి చెప్తూ మరి మాకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఎస్సీ సప్లాన్ నిధులు ఎక్కువగా పంపించి, ఆ ఇందిరమేళ్ళు కొన్ని ఎక్కువ ఇచ్చి, అక్కడున్న అధికారులకు వీళ్ళ కోసం ప్రత్యేకంగా కొద్దిగా ఎంకరేజ్ చేయాలని చెప్పి అవన్నీ చేస్తానని చెప్పారు.